రిచ్ డాడ్ బిజినెస్ స్కూల్ ద్వితీయ ముద్రణ ఇతరులకు సాయం చేయాలనుకునే వారి కోసం బై రాబర్ట్ టి కియోసకి, షెరాన్ ఎల్ లెక్టర్, సిపిఏ. మొత్తం 10 అధ్యాయాలతో 11 లాభాలతో మనకి ఈ పుస్తకం అందజేయడం జరిగింది. మొట్టమొదటిగా చూసుకున్నట్టుగైతే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయమని నేను ఎందుకు సలహా ఇస్తాను. తరచూ నాకు వచ్చే ఉత్తరాలకు దిగువనున్న ఉత్తరం ఒక ఉదాహరణ. డియర్ మిస్టర్ కియోసాకి, హలో, మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తాను. నా పేరు సూజన్. మా ఆయన ఎలన్ గురించి ఇది రాస్తున్నాను. అతను మీ పుస్తకాలన్నీ చదివాడు. ఒక గొప్ప పారిశ్రామికుడో లేక వ్యాపారవేత్తో అయ్యే ప్రతిభ అతనికి ఉంది. మీకు నేను ఉత్తరం రాస్తున్నట్టు ఒక విషయంలో మీ సలహా అడుగుతున్నట్లు ఆయనతో చెప్పాను. నేను మీ పుస్తకాలేవి చదవలేదు, అందుకే ఈ విషయంలో మీకున్న అభిప్రాయం ఏమిటో నాకు తెలీదు. మా ఆయన ఒక కంపెనీ కోసం తన సమయాన్ని ఎంతో వెచ్చిస్తున్నాడు. అదొక పిరమిడ్ స్కీమ్ కంపెనీ. విటమిన్లు, ఆరోగ్యానికి సంబంధించిన తదితర ఉత్పాదనలు అమ్ముతుంటాడు. అందరికన్నా పైన ఉన్న వ్యక్తి మీ ద్వారా తన అమ్మకాలు జరుపుతుంటాడు. అలా ఆ చైను కింద వరకు పోతుంది. అది సమయాన్ని వృధా చేయటం అని అనుకోకపోయినట్టయితే నేను దాని గురించి పట్టించుకునేదాన్ని కాను అనిపిస్తోంది. మరొక వ్యక్తికో కంపెనీకో పేరు తెచ్చిపెట్టడం కోసం మా ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. చివరికి అతను పడే కష్టానికి ఫలితాలు మరొకరు అనుభవిస్తున్నారు. అతను తన సొంత వ్యాపారం చేస్తున్నాడు అనుకొని వారు అతని కోసం అమ్మకాలు జరిపిస్తుంటారు. కానీ కంపెనీలో అతని పేరు నాకు కనిపించదు. విటమిన్ల మీద అతని పేరు లేకపోయాక అది అతని కంపెనీ ఎలా అవుతుంది? దానికన్నా పెద్ద విషయం, 1 సంవత్సరం పైన పార్ట్ టైం పని ఆ కంపెనీలో అతను చేస్తున్నప్పటికీ అతను ఇంకా తగినంత డబ్బు సంపాదించలేదు. అసలు విషయం నాకేమనిపిస్తుందంటే అమూల్యమైన కాలం వృధా అవుతోందని. మరొకరి పేరు మీద కాకుండా మా ఆయన స్వయంగా తన పేరున పెట్టుబడి పెడితే చూడాలని ఉంది నాకు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కు బదులు అతను తన సొంత కంపెనీ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. అంతేకాదు, అతను ఎవరి తరపున అమ్ముతున్నాడో వాళ్ళంతా ఇతన్ని వాడుకుంటున్నారని నా నమ్మకం. అతను మీ పుస్తకాలు చదివాడు. మీ అభిప్రాయాలను ఎంతగానో గౌరవిస్తాడని నాకు తెలుసు. బహుశా ఈ విషయంలో మీరు చెప్పేది అతను వింటాడు, అంతేగాని నా మాటలు అతను వినడు. ఏమో, ఎవరికి తెలుసు, బహుశా నేనే తప్పు చేస్తున్నానేమో. ఈ విషయంలో మీరు నా భయాలని పోగొట్టగలిగితే నా మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది. మీరు ఈ ఉత్తరానికి నాకు జవాబు రాయగలిగితే మీరు నా కోసం వెచ్చించే సమయానికి మీకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవధీయురాయలు సూజన్ ఎం. నా సమాధానం. నా ఆఫీస్ ఇలాంటి ఉత్తరాలతో నిండిపోయి ఉంటుందన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. దురదృష్టవశాత్తు నాకు వచ్చిన ప్రతి ఉత్తరానికి జవాబు రాయటానికి నాకు టైం దొరకదు. నేను ఈ ఉత్తరంతో నా పుస్తకాన్ని మొదలు పెడతాను. ఎందుకంటే ఆమె వెలుబుచ్చిన భయాలు, లేవనెత్తిన ప్రశ్నలు నేను తరచూ ఇతరుల దగ్గర నుంచి కూడా వింటూ ఉంటాను. ఆ ప్రశ్నలు, భయాలు న్యాయమైనవే. వీటితో పాటు ఆమె నిర్మోహమాటంగా ఉండటం, ఈ విషయంలో ఆమె ఇతరుల అభిప్రాయాలు స్వీకరించడానికి చూపించిన సంసిద్ధత నాకెంతో నచ్చాయి. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో నిష్కపటంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. ఈ పుస్తకం రాయాలని నేను నిర్ణయించడానికి ఒక కారణం, అలాంటి ప్రశ్నలను నన్ను తరచూ జనం అడగటం, వారి భయాల్ని నేను వినవలసి రావటం, ఏ ఒక కంపెనీతో నాకు అనుబంధం లేకపోవటం వలన, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ద్వారా నేను డబ్బు సంపాదించకపోవటం వలన చాలామంది నేను నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను ఎందుకు సిఫారసు చేస్తుంటానని నన్ను అడుగుతూ ఉంటారు. అందుకే వాళ్ళ ప్రశ్నలన్నింటికీ ఒకేసారి సమాధానం చెప్పటం కోసం ఈ పుస్తకం రాశాను. పైన ఉదాహరించిన ఉత్తరానికి నా సమాధానం పూర్తిగా సరైనది అని కానీ లేదా పూర్తిగా సరైనది కాదని ఈ పుస్తకంలో ఉన్న పేజీల సంఖ్య బట్టి మీరు గ్రహించే ఉంటారు. ఉత్తరం ముగించే ముందు 1-2 విషయాలు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రతి ఒక్కరూ చేయగలరని నేను నమ్మటం లేదు. ఈ పుస్తకం చదవటం వలన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీకు సరైనదా కాదా అన్న విషయం మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తూ ఉండినట్లయితే ఈ పుస్తకం మీకు ఇంతకు మునిపే తెలిపిన విషయాలను, అనుభవాలను ధృవపరుస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచనలో మీరు ఉంటే మీకు ఇందులో దాగి ఉన్న అవకాశాలను, ఇతరులు తరచూ చూడలేని నెట్వర్క్ మార్కెటింగ్ అందించే లాభాల గురించి తెలుసుకుంటారని నా నమ్మకం. మరోలా చెప్పాలంటే
నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే కేవలం మరికొంత డబ్బు సంపాదించే అవకాశమే కాదు, మరింత ముఖ్యమైనదేదో ఉంది. ఈ పుస్తకం చదువుతున్నందుకు, మీ మనసుని నిష్పక్షపాతంగా ఉంచుకుంటున్నందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు. ఇట్లు మీ భవదీయుడు రాబర్ట్ టి కియోసాకి. అధ్యాయం 1. ధనికులను ధనికులుగా చేసేది ఏమిటి? ఒకరోజు స్కూల్ నుంచి వచ్చాక నేను మా రిచ్ డాడ్ ఆఫీసులో పనిచేయటం మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు సుమారు 15 ఏళ్ళు. నా స్కూల్ జీవితం నన్ను నిరాశపరిచింది. ధనికుడిగా ఎలా అవ్వాలో నేను నేర్చుకోవాలనుకున్నాను. కానీ మనీ 101 లేక హౌ టు బికమ్ ఏ మిలియనియర్ 202 లాంటి విషయాలు చదవటానికి బదులుగా నేను సైన్స్ క్లాస్లో కప్పలను కోసి విడదీయాల్సి వస్తుంది. ఈ చచ్చిన కప్ప నన్ను ధనికుడిగా ఎలా చేస్తుందా అని ఆలోచించసాగాను. స్కూల్తో నిరాశ చెందిన నేను మా రిచ్ డాడ్ని స్కూల్లో డబ్బు గురించి ఎందుకు బోధించరు అని అడిగాను. రిచ్ డాడ్ చిరునవ్వు నవ్వాడు. రాస్తున్న కాగితాల పైనుంచి తలపైకెత్తి, ఏమో నాకు తెలియదు, నేను కూడా అలా ఎందుకు చెయ్యరా అని ఆశ్చర్యపోయేవాడిని అన్నాడు. కాసేపు ఆగాక, ఎందుకలా అడుగుతున్నావు అని అడిగాడు. ఎందుకంటే నేను నెమ్మదిగా చెప్పాను. స్కూల్లో బోర్ అయిపోయాను. మేము స్కూల్లో చదవవలసిన విషయాలకి వాస్తవ ప్రపంచానికి మధ్యన పొంతన ఏముందో నాకు తెలియటం లేదు. నేను ధనికుడిగా ఎలా అవ్వాలో మాత్రం నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ చచ్చిన కప్ప నేను కొత్త కారు కొనుక్కోవటానికి ఎలా సాయం చేయగలదో నాకు అర్థం కావటం లేదు. ఈ చచ్చిన కప్ప నన్ను ధనికుడిగా ఎలా చేయగలదో మా టీచర్ చెప్పగలిగితే ఒక్కటేం కర్మ, వేల కొద్ది కప్పలను కోసి చూపిస్తాను. రిచ్ డాడ్ గట్టిగా నవ్వాడు. చచ్చిన కప్పలకు డబ్బుకు మధ్యనున్న పొంతన ఏమిటని నువ్వు అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారు అని అడిగాడు. మా టీచర్లందరూ ఎప్పుడూ ఒకటే చెప్తారు. స్కూల్కి వాస్తవ ప్రపంచానికి ఉన్న పొంతన ఏమిటని నేను ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఎప్పుడూ నాకు అదే సమాధానం ఇస్తుంటారు. ఎంతకీ వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అనడం ఏమిటంటే, నువ్వు మంచి ఉద్యోగం, సురక్షితమైన భద్రత ఉన్న ఉద్యోగం సంపాదించుకోవాలంటే నువ్వు తప్పనిసరిగా మంచి మార్కులు సంపాదించుకోవాలి అని జవాబిచ్చాను. సరే, అందరికీ అదే కావాలి అన్నాడు రిచ్ డాడ్. ఉద్యోగం సంపాదించుకోవటం కోసం, ఒక రకమైన ఆర్థిక భద్రత కోసం మనలో చాలామంది స్కూల్కి వెళ్తుంటారు. కానీ నాకు అది చెయ్యాలని లేదు. ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. నాకెంత ఆదాయం వస్తుందో, నేను ఎప్పుడు పనిలోకి వెళ్ళాలో, సెలవులు ఎప్పుడు తీసుకోవాలో ఇంకొకరు చెప్తుంటే వారి దగ్గర నాకు జీవితాన్ని గడపాలని లేదు. నాకు స్వేచ్ఛ కావాలి. అందుకే నాకు ఉద్యోగం అక్కర్లేదు. మీలో కొంతమంది రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివి ఉండకపోవచ్చు. వారికి ఒక విషయం చెప్పాలి. నా రిచ్ డాడ్ నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నే. అతని దగ్గర మొదట్లో ఆస్తిపాస్తులు లేవు. అతను చదువుకోలేదు. అయినప్పటికీ హవాయి రాష్ట్రంలోని ధనవంతుల్లోకెల్లా అత్యంత ధనవంతుడు కాగలిగాడు. మా పూర్ డాడ్, నా అసలు నాన్న, ఎంతో ఎక్కువగా చదువుకున్నాడు. ప్రభుత్వ అధికారిగా ఎక్కువ జీతం సంపాదించాడు. కానీ ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ప్రతి నెలాఖరుకి అతని చేతి డబ్బు ఆడేది కాదు. చివరికి జీవితాంతం కష్టపడి పనిచేసి కూడా చూపటానికి సాధించినదేదీ లేకుండానే పోయాడు. స్కూల్ అయిపోయాక సెలవు రోజుల్లోనూ నేను మా రిచ్ డాడ్ దగ్గర చదువుకోవటానికి కారణం నాకు కావాల్సిన చదువు స్కూల్లో నాకు దొరకటం లేదని నేను గ్రహించటమే. నేను వెతుక్కుంటున్న సమాధానాలు స్కూల్లో దొరకవని నాకు తెలుసు. ఎందుకంటే మా బీద నాన్న హవాయి రాష్ట్రంలోని విద్యా విభాగంలో ప్రముఖుడు. మా నిజమైన నాన్నకి, ప్రధానోపాధ్యాయునికి డబ్బు గురించి ఏమీ తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. అందుకే నాకు కావాల్సింది నా స్కూలు విద్యా వ్యవస్థ బోధించలేదని నేను గ్రహించాను. నా 15వ ఏట ఒక ధనికుడి దగ్గర ఉద్యోగిగా పని ఎలా చెయ్యాలో కన్నా ధనికుడిని ఎలా అవ్వాలో నేర్చుకోవాలని నాకు అనిపించింది. నా తల్లిదండ్రుల చేతుల్లో తగినంత డబ్బు లేకపోవటం వలన తరచూ వాళ్ళిద్దరూ తగులాడుకోవటం చూశాక నాకు డబ్బు గురించి బోధించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని వెతకసాగాను. ఆ విధంగా మా రిచ్ డాడ్ దగ్గర చదువుకోవటం మొదలుపెట్టాను. నా 9వ ఏట నుంచి నాకు 38 ఏళ్ళు వచ్చిందాకా ఆయన దగ్గర చదువుకున్నాను. నేను చదువు కోసం వెతికాను. నేను వెతికింది బిజినెస్ స్కూల్, నిజ జీవితం కోసం పనికి వచ్చే బిజినెస్ స్కూల్ కోసం. మా రిచ్ డాడ్ నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా నేను నా 47వ ఏట రిటైర్ కాగలిగాను. నా శేష జీవితాన్ని ఆర్థికంగా స్వేచ్ఛని ఇయ్యగలిగాను. ఒక మంచి ఉద్యోగిగా 65 ఏళ్ళు వయసు వచ్చే వరకు పనిచేస్తుండమన్న మా పూర్ డాడ్ సలహా విని ఉంటే
ఈ రోజు కూడా పనిచేస్తూ నా ఉద్యోగం భద్రత గురించి, మ్యూచువల్ ఫండ్స్లోని నా పెన్షన్స్ ప్లాన్లు పెట్టుబడి గురించి, దాని విలువ కిందకు దిగజారిపోవటం గురించి భయపడుతూ ఉండేవాడిని. మా రిచ్ డాడ్ సలహాకి మా పూర్ డాడ్ సలహాకి మధ్యనున్న తేడా చాలా సీదాసాదాగానే ఉంది. మా బీద నాన్న ఎప్పుడూ అనేవాడు, స్కూల్కెళ్ళు, మంచి మార్కులు తెచ్చుకో, నీకు లాభాలున్న ఉద్యోగం దొరుకుతుంది, దానిలో భద్రత ఉంది. మా డబ్బున్న నాన్న సలహా ఏమంటే, నువ్వు ధనికుడివి కావాలనుకుంటే నువ్వు వ్యాపార సంస్థకి యజమానివి, పెట్టుబడిదారుడివి కావాలి అని. నా సమస్య ఏమిటంటే, స్కూల్లో బిజినెస్లు ఎలా సొంతం చేసుకోవాలో లేదా పెట్టుబడిదారు అవటానికి ఏం చెయ్యాలో నేర్పేవారు కాదు. నువ్వు ధనికుడివి కావాలనుకుంటే ఒక వ్యాపార సంస్థకి నువ్వు యజమానివి, పెట్టుబడిదారువి అయ్యుండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ ధనికుడు, సుప్రసిద్ధుడు ఎందుకయ్యాడు? అయితే ఇవాళ స్కూల్లో ఏం చదువుకున్నావు అని రిచ్ డాడ్ అడిగాడు. ఆ రోజు గురించి కాసేపు ఆలోచించి చివరికి అతనితో, ఇవాళ మేము థామస్ ఆల్వా ఎడిసన్ జీవితం గురించి చదివాం అన్నాను. ఆయన అందరూ చదవాల్సిన ముఖ్యమైన వ్యక్తే అన్నాడు రిచ్ డాడ్. అయితే అతను ధనికుడు, సుప్రసిద్ధుడు ఎలా అయ్యాడో తెలుసుకున్నావా? లేదు, నేను జవాబిచ్చాను. అతను కనుక్కున్నవి, ఉదాహరణకి విద్యుత్ దీపం లాంటివి మాత్రం చర్చించాం. రిచ్ డాడ్ చిరునవ్వి నవ్వి అన్నాడు, సరే, మీ టీచర్ చెప్పింది ఖండించడం నాకు ఇష్టం లేదు, కానీ థామస్ ఎడిసన్ లైట్ బల్బును కనుక్కోలేదు, దానిని నిర్దిష్టంగా మాత్రం రూపొందించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ తనకొక హీరో అని, అతని తన జీవితాన్ని చదివిన వారిని రిచ్ డాడ్ వివరిస్తూ పోయాడు. అయితే దాన్ని కనుక్కున్నది అతను ఎలా అయ్యాడు నేను అడిగాను. అతను తయారు చేసిన లైట్ బల్బుకు ముందు మరికొన్ని లైట్ బల్బులను కనుక్కున్నారు. కానీ వాటితో వచ్చిన చిక్కేమిటంటే అవి ఉపయోగ్యంగా లేవు. మొదట్లో వచ్చిన బల్బులు ఎక్కువసేపు వెలిగేవి కావు. అంతేకాదు, వాటిని కనుక్కున్న వారంతా లైట్ బల్బుకు వ్యాపారమైన విలువ ఎలా ఉందో వివరించలేకపోయారు. వ్యాపారపరమైన ప్రయోజనమా? విస్తుపోతూ నేను అడిగాను. మరోలా చెప్పాలంటే, ఇతర ఆవిష్కర్తలకు వాళ్ళు కనుక్కున్న దాని నుంచి డబ్బు సంపాదించడం ఎలాగో తెలియలేదు. థామస్ ఎడిసన్కు అది తెలుసు, రిచ్ డాడ్ జోడించాడు. అయితే ఉపయోగ్యమైన విద్యుత్ దీపాన్ని మొట్టమొదట కనుక్కున్నది అతడేనన్నమాట. ఆ బల్బుతో బిజినెస్ చేయటం ఎలాగో కూడా అతనికి తెలుసు. రిచ్ డాడ్ తలూపాడు. అతనికున్న బిజినెస్ సెన్స్ వల్లనే అతని ఆవిష్కరణలు ఎన్నో కోట్ల మంది జనానికి ఉపయోగపడ్డాయి. థామస్ ఆల్వా ఎడిసన్ కేవలం ఆవిష్కర్త మాత్రమే కాదు, జనరల్ ఎలక్ట్రిక్ ఇంకా మరెన్నో ముఖ్యమైన కంపెనీల వ్యవస్థాపకుడు కూడా. మీ టీచర్లు అవన్నీ మీకు వివరించలేదా? లేదు అన్నాను. అలా చేసి ఉంటే బాగుండేది. నాకు ఆ విషయం నేర్చుకోవాలని మరింత ఉత్సాహం కలిగేది. దానికి బదులుగా నాకు విసిగేసింది. జీవితానికి థామస్ ఎడిసన్ ఏ విధంగా పనికి వస్తాడా అని ఆశ్చర్యపోయాను. అతను ధనికుడు ఎలా అయ్యాడో వాళ్ళు నాకు చెప్పి ఉంటే నాకు మరింత ఉత్సాహం కలిగి మరింత శ్రద్ధగా వినేవాడిని. రిచ్ డాడ్ నవ్వాడు. థామస్ ఎడిసన్ ఆవిష్కర్త నుంచి కోటీశ్వరుడిగా, $1 బిలియన్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడిగా ఎలా ఎదిగాడో చెప్పసాగాడు. రిచ్ డాడ్ ఇంకా వివరించాడు. ఎడిసన్ స్కూల్ చదువుకి స్వస్తి చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే అతని టీచర్లు స్కూల్ పరీక్షల్లో పాస్ అవ్వడని అనుకున్నారు. అప్పుడు అతను కుర్రాడుగా ఉన్నప్పుడే రైళ్లలో తినుబండారాలు, పత్రికలు అమ్మటం మొదలుపెట్టాడు. ఆ పని చేస్తూ అమ్మకాల్లో తన నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. త్వరలోనే రైల్లో వెనుకవైపు కూర్చుని వార్తాపత్రికనొక దాన్ని తనే ప్రింట్ చేయటం ప్రారంభించాడు. కొంతమంది కుర్రాలను క్యాండీలే కాక తన వార్తాపత్రికను కూడా అమ్మటానికి పనిలోకి తీసుకున్నాడు. కుర్రాడిగా ఉన్నప్పుడే డజన్ కుర్రాలని పనిలోకి తీసుకుని అతను ఉద్యోగి స్థాయి నుంచి బిజినెస్ సొంతదారుల ఓ సంవత్సరంలోగా మారాడు. అయితే థామస్ ఎడిసన్ వ్యాపారంలో తన వృత్తి జీవితం అలా ప్రారంభించాడన్నమాట అన్నాను. రిచ్ డాడ్ తలూపి చిరునవ్వు నవ్వాడు. మా టీచర్లు అదంతా నాకెందుకు చెప్పలేదో అన్నాను. ఆ కథను ఎంతో ఇష్టంగా వినేవాడిని కదా. ఇంకా ఉంది అని అంటూ ఎడిసన్ కథను రిచ్ డాడ్ చెప్పసాగాడు. త్వరలోనే ఎడిసన్కు రైల్లో తను చేసే వ్యాపారం అంటే విసుగు పుట్టింది. టెలిగ్రాఫ్ ఆపరేటర్ అవ్వటం కోసం మోర్స్ కోడ్ పంపటం ఎలాగో, అందుకోవటం ఎలాగో నేర్చుకోవటం మొదలుపెట్టాడు. త్వరలోనే ఎడిసన్ అక్కడున్న టెలిగ్రాఫ్ ఆపరేటర్లందరిలోకి గొప్పవాడయ్యాడు. టెలిగ్రాఫ్ ఆపరేటర్గా తనకున్న నైపుణ్యంతో ఒక నగరం నుంచి ఇంకో నగరానికి ప్రయాణం చేయసాగాడు. ఒక యువ వ్యాపారిగాను
టెలిగ్రాఫ్ ఆపరేటర్ గాను అతను గడించిన అనుభవమే అతన్ని ఒక వ్యాపారవేత్తగాను విద్యుత్ దీప ఆవిష్కర్తగాను ముందుకు సాగేటట్టు చేసింది. టెలిగ్రాఫ్ ఆపరేటర్గా పనిచేయటం అతను ఒక మంచి వ్యాపారవేత్తగా అవటానికి ఎలా తోడ్పడింది అని అడిగాను కంగారు పడుతూ. ఈ కథకి నేను ధనికుడవ్వాలని అనుకోవటానికి మధ్య సంబంధం ఏముంది? అది వివరించడానికి నాకు మరికొంత సమయం కావాలి అన్నాడు రిచ్ డాడ్. థామస్ ఎడిసన్ కేవలం ఆవిష్కర్త మాత్రమే కాదన్న సంగతి తెలుసుకున్నావుగా. చిన్న కుర్రాడిగానే అతడు ఒక వ్యాపార సంస్థకు యజమాని అయ్యాడు. అందువలనే అతడు ధనికుడు, సుప్రసిద్ధుడు కాగలిగాడు. వాస్తవ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన వ్యాపార మెలకువలను స్కూలుకు వెళ్లే బదులు నేర్చుకున్నాడు. ధనికులు ఎందుకు అవుతారు అని నువ్వు నన్ను అడిగావు, అవునా? అవును అని ఆయన మాటల మధ్యలో అడ్డొచ్చినందుకు సిగ్గుపడుతూ జవాబిచ్చాను తలాడిస్తూ. విద్యుత్ బల్బును ఆవిష్కరించి పేరు సంపాదించడంలో వ్యాపారిగాను టెలిగ్రాఫ్ ఆపరేటర్గాను గతంలో సంపాదించిన అనుభవం అతనికి బాగా పనికొచ్చింది అన్నాడు రిచ్ డాడ్. అతను ఒక టెలిగ్రాఫ్ ఆపరేటర్ అవటం మూలాన టెలిగ్రాఫ్ని ఆవిష్కరించిన వ్యక్తి అంత గొప్ప విజయాన్ని సాధించడానికి అది ఒక వ్యాపార వ్యవస్థ కావటమే కారణమని తెలుసుకున్నాడు. తీగలు, స్తంభాలు, పనితనం తెలిసిన వారు ప్రసారణ చేసే స్టేషన్లు ఉన్న వ్యవస్థ కావటమే అని అతనికి తెలిసింది. ఒక యువకుడిగా థామస్ ఎడిసన్ వ్యవస్థకున్న శక్తిని అర్థం చేసుకున్నాడు. నేను మధ్యలో కల్పించుకున్నాను. మీ ఉద్దేశం అతను ఒక వ్యాపారవేత్త కావటం మూలాన వ్యవస్థకున్న ప్రాముఖ్యతను గ్రహించాడనా? ఆవిష్కరణ కన్నా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఉందంటారా? రిచ్ డాడ్ తలాడించాడు. చూడు, ఇప్పుడున్న వ్యవస్థలో ఒక ఉద్యోగిగా ఎలా ఉండాలో నేర్చుకునేందుకే చాలామంది స్కూల్కు వెళ్తుంటారు. అందుకే వారిలో చాలామంది పూర్తి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అనేక మంది వారి ఉద్యోగాల్లో కలిగే లాభాలు మాత్రమే గుర్తించగలరు. ఎందుకంటే కేవలం అది చూడటానికి వారికి శిక్షణ ఇవ్వబడింది. అందుకే వారు చెట్లను చూడగలరు, కానీ అడవిని చూడలేరు. అయితే చాలామంది వ్యవస్థని సొంతం చేసుకోవటానికి బదులు వ్యవస్థలో పనిచేయటానికి ఇష్టపడతారు, నేను జోడించాను. తలాడించి తన అంగీకారాన్ని తెలుపుతూ రిచ్ డాడ్, వాళ్ళంతా చూసేది కేవలం ఆవిష్కరణ లేక ఉత్పాదన, అంతేకాని వ్యవస్థని కాదు. చాలామంది ధనికుల్ని ధనికులుగా చేసేదేమిటో గ్రహించలేరు. ఇంతకీ ఇది థామస్ ఎడిసన్కు విద్యుత్ దీపానికి ఎలా వర్తిస్తుంది నేను అడిగాను. విద్యుత్ దీపాన్ని అంత శక్తివంతంగా చేసింది విద్యుత్ దీపం కానే కాదు, లైట్ బల్బ్కి శక్తిని అందజేసే ఎలక్ట్రిక్ లైన్లు, రిలే స్టేషన్లు ఉన్న సిస్టమ్ అన్నాడు రిచ్ డాడ్. థామస్ ఎడిసన్ ధనికుడిగాను ప్రసిద్ధి చెందినవాడుగాను అవ్వటానికి కారణం అతడు మాత్రం పూర్తి నిజాన్ని చూడగలిగాడు. ఇతరులు కేవలం ఎలక్ట్రిక్ బల్బును మాత్రమే చూశారు. మరి అతను మాత్రం పూర్తి చిత్రాన్ని చూడగలిగాడు. ఎందుకంటే అతను రైల్లో చేసిన వ్యాపార అనుభవం, టెలిగ్రాఫ్ ఆపరేటర్గా గడించిన అనుభవం తోడ్పడ్డాయి. నేను జవాబు చెప్పాను. రిచ్ డాడ్ తలాడించాడు. సిస్టమ్ విధానానికి మరో పేరు నెట్వర్క్. నువ్వు నిజంగా ధనికుడు ఎలా అవ్వాలో నేర్చుకోవాలనుకుంటే నువ్వు నెట్వర్క్స్లోని పవర్ని తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని అత్యంత ధనికులు నెట్వర్క్స్ని నిర్మిస్తారు. మిగిలిన వారందరూ పనిని వెతుక్కోవడంలో శిక్షణ పొందుతారు. ఇంపార్టెంట్ వర్డ్. ప్రపంచంలోని గొప్ప ధనికులు నెట్వర్క్స్ని నిర్మిస్తారు. మిగిలిన వాళ్ళంతా పని వెతుక్కోవడంలో శిక్షణ పొందుతారు. ఎలక్ట్రిక్ నెట్వర్క్ లేకపోతే విద్యుత్ దీపం మనకు అట్టే ఉపయోగపడదు అన్నాను నేను. నీకు అర్థమవుతుంది. రిచ్ డాడ్ చిరునవ్వు నవ్వాడు. అందుకే ధనికులు కావటానికి కారణం వాళ్ళు సిస్టమ్ను నిర్మించి దానిని సొంతం చేసుకుంటారు. అదే నెట్వర్క్ని కలిగి ఉండటం వలన వాళ్ళు ధనికులు కాగలుగుతున్నారు. నెట్వర్కా? అయితే నేను ధనికుని కావాలనుకుంటే బిజినెస్ నెట్వర్క్ని నిర్మించడం ఎలానో నేర్చుకోవాలన్నమాట. నా సందేహాన్ని అడిగాను. నువ్వు సరిగ్గానే గ్రహించావు, రిచ్ డాడ్ అన్నాడు. ధనికుడు కావటానికి ఎన్నో మార్గాలున్నాయి, కానీ గొప్ప ధనికులు ఎప్పుడూ నెట్వర్క్స్ని తయారు చేస్తారు. డాక్టర్ రాక్ఫెల్లర్ ప్రపంచంలోని అత్యంత ధనికుడిగా ఎలా అయ్యాడో ఒకసారి చూడు. నూనె కోసం అతడు కేవలం నూనె బావులను మాత్రమే తవ్వలేదు. డాక్టర్ రాక్ఫెల్లర్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలా అయ్యాడంటే అతడు పెట్రోల్ పంపులు, చేరవేసే ట్రక్కులు, ఓడలు, పైప్ లైన్ల నెట్వర్క్లను తయారు చేసుకున్నాడు. అతనికున్న నెట్వర్క్ వలనే అతడు అంత ధనికుడు, శక్తివంతుడు కాగలిగాడు. చివరికి అమెరికా ప్రభుత్వం దాన్ని గుత్తాధిపత్యంగా పేర్కొంటూ అతని నెట్వర్క్ని కూలదోయక తప్పలేదు. ఇంకా అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ కనుక్కున్నాడు. అదే AT&T టెలిఫోన్ నెట్వర్క్గా చివరికి పరిణామం చెందింది. నేను మాట కలిపాను. రిచ్ డాడ్ అంగీకారంగా తలాడించాడు. ఆ తర్వాత రేడియో నెట్వర్క్స్, టెలివిజన్ నెట్వర్క్స్ వచ్చాయి.
ఒక కొత్త ఆవిష్కరణ వచ్చిన ప్రతిసారి దానికి తోడుగా నెట్వర్క్ని తయారు చేసి దానిని సొంతం చేసుకున్న వారే ధనికులు కాగలిగారు. అత్యధిక పారితోషికం తీసుకునే సినిమా తారలు, క్రీడాకారులు ధనికులు కావటానికి కారణం రేడియో, టెలివిజన్ నెట్వర్క్సే. అయితే మా స్కూల్ సిస్టమ్ నెట్వర్క్స్ని ఎలా నిర్మించాలో మాకెందుకు నేర్పదు? నేను అడిగాను. రిచ్ డాడ్ భుజాలు ఎగరేశాడు. నాకు తెలీదు అన్నాడు అతను. చాలామంది ఒక పెద్ద నెట్వర్క్లో ఉద్యోగిగా పనిచేస్తుండటంలో ఆనందం పొందుతున్నారని నేను అనుకుంటాను. అదే నెట్వర్క్ ధనికులని ధనికులుగా, మరింత ధనికులుగా చేస్తుంటుంది. ధనికుల కోసం పనిచేయటం నేను ఇష్టపడలేదు. అందుకే నా సొంత నెట్వర్క్ని నేను తయారు చేసుకున్నాను. నా జీవితంలోని తొలి దశలో నేనట్టే సంపాదించలేదు. ఎందుకంటే నెట్వర్క్ నిర్మించడానికి టైం పడుతుంది. 5 సంవత్సరాల పాటు నా తోటివారి సంపాదన కన్నా తక్కువ సంపాదించాను. అయినా 10 ఏళ్ల తర్వాత నా క్లాస్మేట్లలో అందులోని కొందరు డాక్టర్లు, లాయర్లు చాలామంది కన్నా ఎక్కువ డబ్బు సంపాదించాను. ఈ రోజున వాళ్ళు కలలో కూడా సంపాదించలేనంత డబ్బును సంపాదిస్తున్నాను. చక్కని రూపకల్పన చేయబడి బాగా నడపబడుతున్న బిజినెస్ నెట్వర్క్ అతి త్వరగా ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి కన్నా అధికంగా సంపాదించగలదు. నెట్వర్క్ను ఏర్పరచుకున్న సంపన్నులు, ప్రఖ్యాతిగాంచిన వారి కథలతో చరిత్ర నిండి ఉందని రిచ్ డాడ్ వివరించసాగాడు. రైళ్లు ఆవిష్కరించబడ్డప్పుడు ఎంతోమంది ధనికులయ్యారు. విమానాలు, ఓడలు, కార్లు, వాల్మార్ట్, ది గేప్, రేడియో షాక్ లాంటి రిటైల్ స్టోర్లు ఆవిష్కరించబడ్డప్పుడు అదే జరిగింది. నేటి ప్రపంచంలో సూపర్ కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉన్న శక్తి అనేక మందికి తమ సొంత నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకోగలిగితే గొప్ప సంపదనిచ్చే శక్తి సాధనం. ఈ పుస్తకం దానితో పాటు నా రిచ్ డాడ్ కామ్ కంపెనీ సొంతంగా తమ నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకునే వారికి అంకితం ఇయ్యబడింది. ఈనాడు మన ముందు బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనికుడై వాడు ఉన్నాడు. తన ఆపరేటింగ్ సిస్టమ్ను IBM నెట్వర్క్స్తో ప్లగింగ్ చేయడం ద్వారా సంపన్నుడయ్యాడు. రేడియో, టెలివిజన్, రికార్డ్ స్టోర్ల నెట్వర్క్స్కున్న శక్తి ద్వారా విశ్వవ్యాప్తంగా విఖ్యాతి చెందారు. టెలివిజన్, రేడియో నెట్వర్క్ శక్తి ద్వారా క్రీడాకారులు మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరుచుకున్న అత్యాధునిక నెట్వర్క్ ఇంటర్నెట్ అనేక మందిని లక్షాధికారులుగాను, మరికొంతమందిని కోటీశ్వరులుగాను చేసింది. రచనలు చేయడంలో నాకున్న నైపుణ్యం కొన్ని మిలియన్ల డాలర్లు నాకు సంపాదించి పెట్టింది. నేనేదో ఒక గొప్ప రచయితనని కాదు, కేవలం AOL టైమ్ వార్నర్ నెట్వర్క్లో నాకు వ్యాపార భాగస్వాములు ఉండటం వలనే అవన్నీ గొప్ప కంపెనీలు, వారంతా గొప్పవారు. వారితో కలిసి పనిచేయటం ఒక గొప్ప అనుభవం. జపాన్, చైనా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యూరప్, ఆఫ్రికా, సౌత్ అమెరికా, కెనడా, ఇండియా, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, మెక్సికో, ఫిలిప్పైన్స్, తైవాన్ లాంటి దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా రిచ్ డాడ్ కామ్కు ఇతర కంపెనీలతో నెట్వర్కింగ్ నడుపుతోంది. రిచ్ డాడ్ అన్నట్లు ధనికులు నెట్వర్క్స్ని నిర్మిస్తుంటే తక్కిన వారంతా పనుల కోసం ప్రయత్నిస్తుంటారు. ధనికులు మరింత ధనికులుగా ఎలా అవుతారు? మనలో చాలామంది ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షుల చుట్టూ చేరుతాయి అన్న నానుడిని వినే ఉంటారు. అది ధనికులకి, పేదలకి, మధ్యతరగతి వారికి కూడా అన్వయిస్తుంది. మరోలా చెప్పాలంటే ధనికులు ధనికులతోనూ, పేదవారు పేదవారితోనూ, మధ్యతరగతి వారు మధ్యతరగతి వారితోనూ కలుస్తారు. రిచ్ డాడ్ తరచూ నువ్వు ధనికుడివి కావాలనుకుంటే నువ్వు డబ్బున్న వారితో లేదా నువ్వు ధనికుడు అవ్వటానికి సహాయపడగల వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి అనేవాడు. చాలామంది తమని ఆర్థికంగా ఆదుకునే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని జీవితాలు గడుపుతుంటారు అని కూడా అన్నాడు. ఈ పుస్తకం ద్వారా చెప్పదలుచుకున్న ఒక ఉద్దేశం, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే మీరు మరింత ధనికులు అవ్వటానికి సహాయం చేయగల స్థితిలో ఉన్న వారితో బిజినెస్ చేయడం అన్నమాట. మిమ్మల్ని మీరు బహుశా అడగదలుచుకోవాలన్న ప్రశ్న, నేను పనిచేస్తున్న కంపెనీ ఇంకా ఎవరి కోసం నా టైం అంతా వెచ్చిస్తూ పనిచేస్తున్నానో వారందరూ నేను ధనికుడు కావాలని ఉత్సాహం చూపిస్తున్నారా, లేదా ఆ కంపెనీ ఆయా వ్యక్తులకి నేను కష్టపడి పనిచేసే పనివాడుగానే ఉండిపోవాలని ఉందా? నాకు 15 ఏళ్ళు వచ్చేసరికే నేను ధనికుడిని అవ్వాలనుకుంటే, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, నేను ధనికుడు కావటానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కావటానికి ఎవరైతే సాయపడగలరో వారితో నెట్వర్క్ ఎలా చేయాలో నేర్చుకోవటం అవసరం అన్న సంగతి గ్రహించాను. అది అర్థవంతమైన పని అని నాకు అనిపించింది. కానీ హై స్కూల్లోని నా క్లాస్మేట్లు మాత్రం సురక్షితంగా ఉద్యోగం సంపాదించుకోవటం కోసం తమ దృష్టంతా మంచి మార్కులు తెచ్చుకోవటం మీదే లగ్నం చేశారు. నేను నా 15వ ఏట ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక విశ్వాసపాత్రుడైన ఉద్యోగిగా ధనికుల దగ్గర పనిచేసే బదులు
ధనికుడు కావటానికి ఎవరైతే నాకు సహాయం చేయగలరో వారితో స్నేహం చేయాలనుకున్నాను. నేను నా జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నా 15వ ఏట తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసిందని చెప్పక తప్పదు. అది అంత సులభమైన నిర్ణయం కాదు. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో నేను ఎవరితో స్నేహం చేస్తే బాగుంటుందో, టీచర్లలో ఎవరి మాట నేను వినాలో అన్న విషయంలో నేను జాగ్రత్త వహించవలసి ఉంది. మీలో సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న వారికి మీరు ఎవరితో మీ సమయాన్ని గడుపుతున్నారు, మీ టీచర్లు ఎవరు అనే విషయాలు ముఖ్యంగా ఆలోచించదగ్గవి. హై స్కూల్ కుర్రాడిగా నేను నా స్నేహితులని, టీచర్లని జాగ్రత్తగా ఎంపిక చేసుకోసాగాను. ఎందుకంటే మీ కుటుంబం, స్నేహితులు, టీచర్లు మీ నెట్వర్క్లో చాలా చాలా ముఖ్యమైన వారు. ప్రజానీకం కోసం ఒక బిజినెస్ స్కూల్. నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమను సమర్థిస్తూ ఈ పుస్తకం రాయటానికి వ్యక్తిగతంగా నేనెంతో ఉత్సాహపడుతున్నాను. మరొకరి నెట్వర్క్ కోసం జీవితాంతం పనిచేసే బదులు ఒక సొంత నెట్వర్క్ను మనమై ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని మా రిచ్ డాడ్ నాకు బోధించాడు. అదే వ్యాపార సూత్రాన్ని పరిశ్రమలోని చాలా కంపెనీలు కోట్ల మంది ప్రజానీకానికి నేర్పుతున్నారు. సొంత వ్యాపారాన్ని, సొంత నెట్వర్క్ని ఏర్పరచుకోవటం వలన కలిగే శక్తిని అర్థం చేసుకోమని జనానికి బోధించటం అంత సులభమైన పని కాదు. దానికి కారణం చాలామంది విధేయులుగా, కష్టపడి పనిచేసే ఉద్యోగులుగా ఎలా ఉండాలో మాత్రం నేర్చుకుంటారు. తమ వ్యాపారాలకి సొంతదారులు ఎలా అవ్వాలో, తమ సొంత నెట్వర్క్స్ని ఎలా ఏర్పరచుకోవాలో వారికి ఎవరూ నేర్పలేదు. అమెరికన్ మెరీన్ కోర్ ఆఫీసర్ గాను, హెలికాప్టర్ పైలట్ గాను వియత్నాంలోని పనిచేసి వెనక్కి వచ్చాక MBA డిగ్రీ కోసం మళ్ళీ చదువుకోవాలని అనిపించింది. మా రిచ్ డాడ్ నన్ను ఆ ప్రయత్నం నుంచి విరమింపజేశాడు. అతను నాతో, నువ్వు ఏదైనా సాంప్రదాయిక విద్యాలయం నుంచి MBA డిగ్రీ సంపాదిస్తే ఒక ధనికుడి దగ్గర ఉద్యోగిగా పనిచేయడానికి అవసరమైన శిక్షణ మాత్రం నీకు ఇస్తారు. ఎక్కువ జీతం మీద ఒక ధనికుడి దగ్గర ఉద్యోగిగా చేరే బదులు నువ్వు ఒక ధనికుడివి కావదలుచుకుంటే పారిశ్రామికవేత్త ఎలా అవ్వాలో నీకు బోధించే ఒక బిజినెస్ స్కూల్కి నువ్వు వెళ్ళాలి అన్నాడు. అతను ఇంకా నాతో ఇలా అన్నాడు, ఎన్నో బిజినెస్ స్కూళ్ళు ఒక సమస్యను తెచ్చిపెడుతున్నాయి. వారు ఎంతో తెలివైన కుర్రాలను చేర్చుకుని శిక్షణ ఇచ్చి ధనికుల కోసం బిజినెస్ ఎగ్జిక్యూటివ్లను తయారు చేస్తున్నారు, అంతేకాని ఉద్యోగుల కోసం పనికొచ్చే ఎగ్జిక్యూటివ్లను కాదు. ఎన్రాన్, వరల్డ్కామ్ సంస్థలకు సంబంధించిన వార్తలు చదువుతూ ఉంటే మీరు గ్రహించే ఉంటారు. బాగా చదువుకున్న ఎగ్జిక్యూటివ్లు తమ జీవితాలని, ఆస్తులని వారికి అప్పగించిన వాళ్ళ ఉద్యోగుల గురించి కానీ, పెట్టుబడిదారుల గురించి కానీ ఆలోచించలేదని, కేవలం వారి సొంత లాభాలే చూస్తున్నారని ఆరోపింపబడ్డారు. ఎంతోమంది ఉన్నత విద్యార్థికులు, ఎంతో బాగా సంపాదించే ఎగ్జిక్యూటివ్లు వాళ్ళ ఉద్యోగులను మరింత కంపెనీ స్టాక్ని కొనమని ఒకవైపు చెప్తూ మరోవైపు వాళ్ళ దగ్గరున్న స్టాకును అమ్ముకోసాగారు. వరల్డ్కామ్, ఎన్రాన్ మరీ అరుదైనవి అయినప్పటికీ కార్పొరేట్ ప్రపంచంలోనూ స్టాక్ మార్కెట్లోనూ అటువంటి స్వార్థపూరితమైన ప్రవర్తన కొత్తేం కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమను నేను సమర్థించడానికి ఒక ముఖ్య కారణం పారిశ్రామిక రంగంలోని చాలా కంపెనీలు వాస్తవంలో ప్రజానికానికి బిజినెస్ స్కూళ్ళు, అంతేకాని తెలివైన విద్యార్థులను చేర్చుకుని వారికి శిక్షణ ఇచ్చి ధనికులకు పనికొచ్చే ఉద్యోగులుగా తయారు చేసే బిజినెస్ స్కూల్స్ మాత్రం కావవి. ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల సంప్రదాయ వాణిజ్య విద్యా సంస్థలలో కనిపించని విలువలను నిజంగా నేర్పుతాయి. ఉదాహరణకి, ధనికులు కావటానికి అత్యుత్తమ మార్గం మీరు ధనికులు కావటం ఎలాగో నేర్చుకోవటం, ఇతరులకి ధనికులు కావటం ఎలాగో నేర్పటం, అంతేగాని ధనికుల దగ్గర విధేయులుగా పనిచేసే ఉద్యోగులుగా ఎలా ఉండటమో నేర్పటం కాదు. ధనికులు కావటానికి మరికొన్ని మార్గాలు. సైడ్ హెడ్డింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం ఏర్పరచుకుని ఎంతోమంది అత్యధిక సంపదను చేకూర్చుకోగలిగారు. నిజానికి నాకున్న స్నేహితులలో అత్యంత సంపన్నులు తమ సంపదని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిర్మించుకొని సమకూర్చుకోగలిగారు. అయినా నిజం చెప్పాలంటే అధికంగా ధనం సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందుకే రాబోయే అధ్యాయం మరో మార్గంలో జనం ధనికులు ఎలా అయ్యింది వివరిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి వారు విముక్తులెలా అయ్యింది చెబుతుంది. బతకటం కోసం పనిచేయటం, భద్రత కోసం పనిని అంటిపెట్టుకుని ఉండటం, ప్రతి నెల రాబోయే జీతం కోసం ఎదురుతెన్నులు చూడటం. దీని తర్వాత అధ్యాయం చదివాక మీరు ధనికులు అవ్వటానికి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ తయారు చేసుకోవటం ఒక అత్యుత్తమ మార్గం అని, మీ కలలు సాకారం చేసుకోవటంలోనూ, మీ కోరికలను సఫలీకృతం చేసుకోవటంలోనూ మీ కార్యసిద్ధికి పనికి వచ్చే సాధనం అని మీరే గ్రహిస్తారు.